ఈయన ఆయన చెప్తుంటే ఈయన రాస్తా వచ్చాడు, గంధకాలు రాసింది. కానీ అప్పుడు మా వాళ్ళు కాపాడేవాళ్ళు లేక దాంట్లో అక్కడ పెట్టి చేతులు కొట్టిపోయాయి. కొంచెం శ్లోకాలు రాసేది అన్ని తత్వాలు బోధన విలేకరా మీడియాలో ఇట్లాంటి మా వాళ్ళకు రావాలా పెట్టించుకునే రావాలా. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. గ్రామంలో అందరూ కలిసి ధర్మకర్తగా పెట్టారు. ముందు ధర్మకర్తగా నిర్మించాము. మళ్ళీ ఆయన మామగా ఉండి ఏర్పేట యాశాసనంలో పవర్ పట్టాదారుగా ఉండి ఇక్కడికి వచ్చి నిర్మించి మమ్మల్ని ఒక ట్రస్ట్ ఏర్పరిచారు. ఆ ట్రస్ట్ పెద్దగా మళ్ళీ నన్ను ధర్మకర్తగా పెట్టారు. ధర్మకర్త పెట్టే పెద్దలు అందరూ కలిసి మేము ఇక్కడ రిపేర్ చేసుకుంటా దేవాలయం కొద్దిగా ఉంటే గ్రామంలో ఉండే ప్రజలు, కడపలో ఉండే ప్రజలు వాళ్ళందరూ కలిసి మాకు కొంత డబ్బులు చేకూర్చి మా దేవాలయం కృషి చేసి మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మా డబ్బులు మాకు అందిస్తూ ఉన్నారు. ఆ డబ్బును మేము సద్వినియోగం చేసుకొని ఆ దేవాలయం నిర్మాణం పూర్తిగా పడిపోయే దేవాలయాన్ని నిర్మించుకొని మేము దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే మమ్మల్ని చూసి ఇంకా కొంత సంతోషపడి మాకు డబ్బులు ఇస్తూ వచ్చారు. మేము ముందుకే పోతా వచ్చినాం. ఇంతవరకు ముందుకు 15 ఎకరాల భూమి ఉంది ఈ దేవాలయం. మూర్తెమ్మ ట్రస్ట్, శివాలయం తరపున కాదు, మూర్తెమ్మ ట్రస్ట్ తరపున భూమి ఉంది. అప్పుడు కనీసం ఒక 100 ఏళ్ల సంవత్సరం క్రితం నిర్మించిన 200 సంవత్సరాల క్రితం నిర్మించింది మూర్తెమ్మ అని. ఆయన నిర్మించి ఒక శేషారెడ్డి ఆయన ధర్మకర్తగా ముందు ఆలయ ధర్మకర్తగా పెట్టింది. ఆయన తర్వాత భూషబ్బ అనే ఒక ఆయన ఉన్నాడు. భూషబ్బ తర్వాత సుబ్బాయి అనే ఒక ఆయన ఉన్నాడు. సుబ్బాయి తర్వాత సాదయ్య అని ఒక ఆయన ఉన్నాడు, జంగల్ సుబ్బారెడ్డి. ఆయన దీన్ని కాపాడుకుంటూ వస్తాడు. మళ్ళీ సిఐ గారు, మా ఊరు ఈశ్వరెడ్డి గారు కొంత స్లాబ్కు తోడ్పడి దీన్ని రిపేర్ ఖర్చులకు ఇచ్చాడు. ఆ నుండి మన కాంపౌండ్ వాళ్ళకు డీసీజీ బ్యాంక్ చైర్మన్ గారు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఇటుకలు వాళ్ళ ఖర్చులకు ఇచ్చారు. ఈ కటకంజనానికి దానికి అంతా ఇచ్చారు.
కానీ మిగతా ప్రజలు తలా 20,000 10,000 ఎవరు తోసిన కాడికి వాళ్ళు ఇస్తూ వచ్చారు. దాన్ని మేము ప్రోగు చేసుకుంటూ మా సొంత ఖర్చులతో మేము అన్నం మా సొంతం పెట్టుకుంటూ కూలి గుత్తగొప్పకుండా కూలి చేసుకుంటూ తక్కువ అమౌంట్తో దేవాలయం నిర్మించి ఒక దారికి తెచ్చినాము. ఇప్పుడు జిల్లా ఒక్క నిమిషం. ఓకే. కడప జిల్లా ఒల్లూరు మండలం గంగాయపల్లి గ్రామంలో నా పేరు బి సత్యనారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శి. నేను ఈ భవానీ శంకర దేవాలయము 1886లో నిర్మించబడినది. ఈ సూక్ష్మమూర్తమ్మ గారు విఘ్నేశ్వరుని, పార్వతీదేవమ్మను, నందిని ఆమె మొలిచి ఆమె ప్రతిష్ఠ చేసింది. ఈ కార్తీక పౌర్ణమిలో ఇప్పటికి 200 మొత్తం 300 కదా. కార్తీక పౌర్ణమి కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకొని చేస్తాం. మీరు చెప్పండి. నెల నెల కార్తీక పౌర్ణానికి దీపారాము, అయ్యప్ప స్వామి రామోత్సవం, జ్వాలాదీపము, భోజనం, అయ్యప్ప స్వామికి అభిషేకాలు, శివుని అభిషేకాలు, విఘ్నేశ్వర స్వామి అభిషేకాలు అన్నీ జరిగినాయి. సుబ్రహ్మణ్య అభిషేకాలు, అన్నదానం. అన్నదానాలు. ఇప్పుడు బిచ్చ రాత్రికి విఘ్నేశ్వర పూజ మీరు చెప్తారా? ఫస్ట్ విఘ్నేశ్వర పూజ తర్వాత శివుని అభిషేకాలు, అభిషేకమైన పార్వదేవికి ఆయన చీరలు కట్టడము, తన అలంకరించడము. దాని తర్వాత తరుబడి అయ్యప్ప స్వామి అభిషేకాలు. ఫస్ట్ వీళ్ళ స్వాములు ముఖ్యంగా ఈ కన్యస్వాములతో అభిషేకాలు చేపించడము, కలిసిపెట్టి చుట్టూ గ్రామోత్సవము చేస్తున్నారు. గ్రామోత్సవం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రికి బిచ్చ 2,000 మందికి దాకా బిచ్చ, మధ్యాహ్నము 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేయబడింది. ఓకే. మీ పేరు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి. చెప్పినా ఫస్ట్ ఇప్పుడు మెరవన అయితే జరుగుతుంది. సూక్ష్మమూర్తమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్